క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 20 కిలోమీటర్లు పర్ అవర్ 17 నిమిషాలు లేట్. 30 కిలోమీటర్లు పర్ అవర్ 13 నిమిషాలు ఎర్లీ. 13 నిమిషాలు ఎర్లీ. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్. ఓవరాల్గా చూడంగానే ఆన్సర్ చెప్పండి సార్. 20 కిలోమీటర్ పర్ అవర్ 17 మినిట్స్ లేట్, 30 కిలోమీటర్స్ పర్ అవర్ 13 మినిట్స్ ఎర్లీ. ఎల్సిఎం ఆఫ్ 20 30 ఎంత? 60 కిలోమీటర్లు. ఫస్ట్ రోజు 3 గంటలు ఉన్నారు కదా సార్. సెకండ్ రోజు 2 గంటలు. ఎట్లొచ్చాయి 3 గంటలు? గంటకు 20 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లకు 3 అవర్స్. 3 అవర్స్ 2 అవర్స్ తేడా ఎంత? 1 అవర్. 1 అవర్ ఈజ్ 60 మినిట్స్. 17 ముందు 13 వెనకాల. లేట్ అండ్ ఎర్లీ అయితే యాడ్ చేయాలి. ఎందుకు? 9కి చేరాల్సిన మనిషి 17 నిమిషాలు లేట్ వెళ్ళాడు, 13 నిమిషాలు ముందుకు వచ్చాడు. 60/2 ఈజ్ 30. 60/2 ఈజ్ ఆల్సో 30. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు 15-20 సెకండ్లలో ఆన్సర్ అయిపోతుంది. ఇవన్నీ మీరు నోటికి చేస్తారు సార్. ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రైట్ మనోహర్, ముందు ప్రాబ్లంలో 50/3 ఎట్లా? 60/20 అయింది అంటే దేంతో డివైడ్ చేశాను? 60/20 అయింది అంటే దేంతో డివైడ్ చేశాను? 3 తోటి డివైడ్ చేశాను. 50ని 3తో డివైడ్ చేస్తే ఎంత? 50/3. 50/3. లాజిక్ అర్థమైంది కదా సార్. లేట్ అండ్ ఎర్లీ. అందరూ పెన్ వదిలేసేయండి సార్. దీని ఆన్సర్ చెప్పండి. 9 కిలోమీటర్ పర్ అవర్ 19 మినిట్స్ లేట్. 19 మినిట్స్ లేట్. 18 కిలోమీటర్స్ పర్ అవర్ 1 మినిట్ ఇయర్లీ. పెన్ యూజ్ చేయొద్దు సార్. నేను చెప్పాను ప్రతి క్లాస్లో, నా లాజిక్ అర్థమైపోయిన తర్వాత మీరు ఫాస్ట్గా సాల్వ్ చేయాలని. 9 కిలోమీటర్స్ పర్ అవర్ 9 కిలోమీటర్స్ పర్ అవర్ 19 మినిట్స్ లేట్. 18 కిలోమీటర్స్ పర్ అవర్ 1 మినిట్ ఇయర్లీ. ఆన్సర్ చెప్పండి సార్. ఈ రెండిటి ఎల్సిఎం ఎంత? 18 కిలోమీటర్స్. ఫస్ట్ రోజు 2 గంటలు, నెక్స్ట్ రోజు గంట. తేడా ఎంత? 1 అవర్.